ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్కు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. విద్యార్థుల గొంతుకగా నిలుస్తున్న రాహుల్ గాంధీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అరెస్టుల రాజకీయానికి పాల్పడుతోందని విమర్శించారు. గాంధేయ మార్గంలో జరిగిన ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ర్యాలీ కారణంగా కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలగగా పోలీసుల బందోబస్తును నిర్వహించారు.